ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, గవర్నమెంట్ జాబ్ లాంటి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండే ఒక డిగ్నిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఉంటే చెప్పగలరు? యాక్చువల్గా అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎందుకు ఇష్టం అంటే, గవర్నమెంట్ జాబ్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారెంటీడ్ రెగ్యులర్ ఇన్కమ్. ఓకే. రెండవది వాళ్ళకి పెన్షన్ వస్తుంది, బెనిఫిట్స్ ఉన్నాయి, పెన్షన్ వస్తుంది. తర్వాత రిస్క్ ఫ్రీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ పెన్షన్ అనేది ఒకవేళ అన్ఫార్చునేట్గా వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే, అన్సర్టనిటీ ఉంటే ఫ్యామిలీకి వాళ్ళకి వస్తుంది, లేదా వైఫ్కి పెన్షన్ వస్తుంది. ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్గా గవర్నమెంట్ జాబ్ ఇస్ ఏ సెక్యూర్డ్ జాబ్ అంటారు. ఓకే. తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడానికి మనకి కావాల్సిన కండిషన్స్ అప్లై అంటాం చూడండి. వాట్ ఈస్ ద కండిషన్స్? ఏమేమి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఏమేమి కండిషన్స్ ఉంటాయి అంటే, ఒక ఏజ్ క్రైటీరియా ఉంటుంది. అంటే 35 దాటితే నేను జాబ్ ఇవ్వను, ఈ పలానా జాబ్ ఇవ్వను అనేది, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. స్కోరింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి క్వాలిఫికేషన్ అలాంటిది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనకి గవర్నమెంట్లో వచ్చే బెనిఫిట్స్ లాంటి రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, పెన్షన్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, రిస్క్ ఫ్రీ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కండిషన్స్ ఏమి ఎక్కర్లేదు. 10th పాస్ అవ్వకపోయినా సరే ఈ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరే ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 35 కాదు 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ లాంటి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్లో మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పేరే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, SIP ప్లస్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, SWP. కాంబినేషన్ ఆఫ్ SIP అండ్ SWP కాంబినేషన్ అన్నమాట ఇది. ఓకే. ఇది చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. బట్ ఒక వ్యూవర్స్కి నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే, వితౌట్ ఏ ప్రాక్టీషనర్ అంటే MFD కానీ RIA కానీ వాళ్ళ హెల్ప్ లేకుండా ఇలాంటిది మాత్రం ప్రయత్నించొద్దు. అంటే ఇది చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, కానీ దీన్ని కొన్ని కండిషన్స్లో మనం జాగ్రత్తగా ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఇలాంటి దానికి అంటే ఇది సర్జరీ లాంటిది. అంటే మన ఓన్ డెసిషన్స్ తీసుకోకుండా ఒక సర్టిఫైడ్, ఒక క్వాలిఫైడ్, ఒక ఆథరైజ్డ్ ఒక ఫినాన్స్ ప్రొఫెషనల్ అప్రోచ్ అయ్యి ఎగ్జాక్ట్లీ వాళ్ళ ద్వారా ఇదంతా డిజైనింగ్ చేయించుకోవాలి ఏదైతే ఉందో. ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు మెడిసిన్ కావాలంటే ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి కొనొచ్చు, కానీ ఇలాంటి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఇది సర్జరీ లాంటిది అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి వస్తే ఇది ఒక సర్జరీ లాంటిది. ఖచ్చితంగా దీనికి సర్జన్ కావాల్సిందే. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిగర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore రూపీస్ మీరు అక్యుములేట్ చేస్తారు అనుకోండి. ఓకే. ఈ 1 crore రూపీస్ ఏ రోజు అయితే అక్యుములేట్ అవుతుందో ఆ రోజు మీకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇందులో. ఓకే. సపోజ్ మీ దగ్గర 1 crore రూపీస్ లేదు, మీరు నెక్స్ట్ 5 yearsలో ఈ 1 crore అక్యుములేట్ చేయాలనుకున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్యుములేట్ చేయడానికి నెంబర్ ఆఫ్ యూనిట్స్ని మనం కొంటూ ఉంటాము, దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. ఎప్పుడైతే మనకు రెగ్యులర్ ఇన్కమ్ రావాలో దాన్ని మనము యూనిట్స్ అమ్మేస్తూ ఉంటాం, దాన్ని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటాం. మనకి రివర్స్ అనమాట. SIPకి అది ఎగ్జాక్ట్లీ రివర్స్. ఓకే. ఇప్పుడు సపోజ్ 1 crore నేను 5 yearsలోనే అచీవ్ అయ్యే కెపాసిటీ నాకు ఉంది అంటే కనుక ఎట్ ద రేట్ ఆఫ్ 12% రిటర్న్ SIPలో ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 1,21,000 రూపీస్ పర్ మంత్. ఓకే. లేదు నాకు 1,21,000 రూపీస్ పర్ మంత్ కట్టే కెపాసిటీ లేదనుకుంటే మీరు సేమ్ గోల్ని 10 years పెట్టుకోండి. సేమ్ రేట్ ఆఫ్ రిటర్న్, సేమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ SIP ఇన్వెస్ట్మెంట్లో సేమ్ 1 crore అక్యుములేట్ చేయడానికి 43,000 పర్ మంత్ కావాలి మీకు. 43,000 రూపీస్ పర్ మంత్ కావాలి. ఓకే. లేదు నాకు 43,000 రూపీస్ పర్ మంత్ కట్టే కెపాసిటీ కూడా లేదు, నన్ను 15 years నేను గోల్ సెట్ చేసుకుంటాను. ఓకే. 15 years గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సేమ్ అదే 1 crore సేమ్ 12% రిటర్న్తో 15 yearsలో మీరు 1 crore అక్యుములేట్ చేయడానికి 20,000 రూపీస్ పర్ మంత్ కావాలి. లేదు నేను 20 yearsలో అక్యుములేట్ చేసుకుంటానంటే 10,000 రూపీస్ పర్ మంత్ కావాలి సేమ్ రిటర్న్తో. అంటే మీరు ఈ 1 crore అక్యుములేట్ చేసుకోవడమే
మీ చేతిలో ఉన్న పని. ఈ 1 crore అక్యుములేట్ చేసుకోవడమే ఆలస్యం. లేదు నా దగ్గర ఇవ్వాలే 1 crore ఆల్రెడీ ఉంది, అసలు ఇంకా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేసి SWP అనేది విత్డ్రాల్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 5 yearsలో అక్యుములేట్ చేస్తారా, 10th yearలో అక్యుములేట్ చేస్తారా, 15th yearలో అక్యుములేట్ చేస్తారా, 28th yearలో అక్యుములేట్ చేస్తారా అనేది మీ కెపాసిటీ. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ రాస్తాడు, ఏంటి సార్ మంత్లీ 10,000 మా దగ్గర ఎక్కడున్నాయి. ఓకే, మంత్లీ 10,000 లేకపోతే 5,000 కట్టుకో. లేదు అది అంటే గోల్ని ఎంత తొందరగా అచీవ్ అవుతా అనేది మీ ఇష్టం. బట్ వన్స్ ఈ 1 crore అనేది అక్యుములేట్ అయిన తర్వాత మనము SWPకి 2 కండిషన్స్ ఉంటాయండి. ఒకటి బేసిక్ కండిషన్ ఏంటంటే విత్డ్రాల్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి మనం. అంటే 6% విత్డ్రాల్ పెట్టుకుంటే దట్ విల్ బి మచ్ బెటర్, మచ్ సేఫర్. సో విత్డ్రాల్కి వెళ్ళినప్పుడు చాలా కన్జర్వేటివ్ ఫండ్కి వెళ్ళాలి మనము. విత్డ్రాల్ అనేది కూడా అంటే మార్కెట్స్లో ఎక్కువ ఈక్విటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఆప్షన్స్ కాకుండా మనకి ఆర్బిట్రేజ్ కేటగిరీస్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని జాగ్రత్తగా పర్సంటేజ్ ఆఫ్ విత్డ్రాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. 6% ఇస్ రీజనబుల్ ఫిగర్ అనమాట. అండ్ తర్వాత ఎప్పుడైనా మార్కెట్ అంటే మేమేం అబ్జర్వ్ చేసామంటే గత 25-30 ఇయర్స్లో SWPలో ఉన్న రిస్క్ ఏంటంటే మార్కెట్స్ బాగా డౌన్ అయినప్పుడు విత్డ్రాల్స్ అనేది యూనిట్స్ అనేవి ఎక్కువ అమ్మేస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా మనము దానికి బ్యాకప్ లాంటి ఒక చిన్న ప్లాన్ పెట్టుకోవాలి. ఒక 3-4 lakhs పక్కన పెట్టుకొని మిగతాదంతా మనం ఇన్వెస్ట్ చేసుకునేలా పెట్టుకోవాలన్నమాట. అందుకే నేను ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం బెటర్ అనేది. సో 1 crore అక్యుములేట్ అయింది అనుకోండి, సపోజ్ నెక్స్ట్ 5 yearsలో మీకు 1 crore అక్యుములేట్ అయింది అనుకోండి, ఎవ్రీ మంత్ 6% ఆఫ్ 1 crore 6 lakhs per year, అంటే 50,000 rupees. ఈ 50,000 rupees మీరు లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఓకే, రెండవది ఈ 50,000 rupees కాస్త అన్ఫార్చునేట్లీ మీకు ఏదైనా రిస్క్ జరిగితే ఇదే 50,000 rupees మీ వైఫ్ కూడా లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. తను ఒకవేళ తనకు రిస్క్ జరిగితే పిల్లలు లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. అంటే ఇది కరెక్ట్గా యూస్ చేస్తే కనుక మనం అంటున్న గవర్నమెంట్ జాబ్ కంటే కూడా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో ఈ 1 crore మీరు ఇమ్మీడియట్గా ఇవ్వాలే ఉంటే కనుక నెక్స్ట్ మంత్ నుంచే మీరు 50,000 rupees తీసుకోవచ్చు. 5 yearsలో అక్యుములేట్ చేస్తే అక్కడి నుంచి 50,000 తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సో దీనికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నాను కదా, ఏజ్ క్రైటీరియా ఏమీ లేదు. మీ బాబు నేమ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా చేసుకోండి, లేదా మీ ఫాదర్ నేమ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా చేసుకోండి. సో ఏజ్ క్రైటీరియా లేదు, దీనికి ఒక క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఓకే, దీనికి కండిషన్స్ అప్లై లాంటివి ఏమీ అక్కర్లేదండి. ఓకే, సో ఒక్కటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మనం 10 years టార్గెట్ పెట్టుకున్నాము, ఎవ్రీ మంత్ 43,000 rupees ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాము, మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. మనకు 10th yearకి వచ్చేసరికి 1 crore అక్యుములేట్ అయింది. 1 crore అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10,000 యూనిట్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆ యూనిట్ రేట్ ఏదైతే ఉందో 10th year నుండి అవే యూనిట్స్ని మనం అమ్మేసుకుంటూ వస్తాం. నేను ఎందుకు రెగ్యులర్ గ్యారంటీడ్ ఇన్కమ్ అని నేను ఎందుకన్నానంటే SWPలో వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకేదో రెంటల్ ఇన్కమ్ కాదు, మనకేదో బోనస్ ఇన్కమ్ కాదు, లేదా మనకి ఎక్కడి నుంచో ఇంట్రెస్ట్ వస్తున్న ఇన్కమ్ కాదు. నా దగ్గర ఉన్న యూనిట్స్ని నేను కొంచెం అమ్మేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, ఇది ఇంకొంచెం క్లారిటీగా అర్థమవడానికి నేను మీకు చెప్తాను. సపోజ్ మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, ఫ్లాట్ కొన్నారు, అది రెంటల్కి ఇచ్చారనుకోండి, టెనెంట్ చేంజ్ అయినప్పుడు లేదంటే టెనెంట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక 2 months 3 months ఖాళీగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సపోజ్ మీ దగ్గర ఒక 1000 yards ల్యాండ్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తున్నారంటే ఒక యార్డ్ అమ్మేస్తున్నారు, మిగతా 999 yards మీ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఇంకొక యార్డ్స్ అమ్మేస్తున్నారు, 998 ఉంటుంది, 997. అట్లా మీరు 10 yearsలో 12 months into 10 years 120 yards అమ్మేస్తున్నారు. మీ దగ్గర మిగతా 880 yards ఉంది. ఆ 880 yards రేట్ 10 yearsలో పెరుగుతుంది కదండి. ఈ SWP కూడా అలాంటిది. మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ని స్లోగా తీసేస్తూ ఉంటాము, దాని రేట్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో SIP SWP కాంబినేషన్ని కనుక జాగ్రత్తగా యూజ్ చేస్తే అది ఒక అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ లాంటి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఓకే, లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకోవచ్చు, మన వైఫ్ మన ఫ్యామిలీ పెన్షన్ తీసుకోవచ్చు, మన పిల్లల పెన్షన్ తీసుకోవచ్చు. అండ్ కార్పస్ కూడా స్లోగా ఓవర్ నైట్ కాదు కానీ స్లోగా ఎవ్రీ 5 yearsకి మనకి పిల్లలు పెరిగినట్టు పెరుగుతూ ఉంటుందండి.
ఇది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. గవర్నమెంట్ జాబ్ రాలేదు, నేను ఏదో బిజినెస్ పెట్టుకున్నాను అని ట్రై చేస్తే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని మనం ట్రై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.